Step into Value Zone Hypermart Patancheru. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. ఇంతకీ ఆయన ఎవరైనా అనుకుంటున్నారా? మట్టి మనుషుల ముద్దు బిడ్డ, గిరిజన గుండె చప్పుడు, పోలీస్ ఆఫీసర్ కాశీరామ్ బానోత్ గారు. రెండు స్టేట్స్లో కూడా ఒక హైప్ క్రియేట్ చేసుకున్నాడు. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. మీలాంటి వ్యక్తులకు కూడా ఇన్స్పైర్ చేస్తున్నానంటే నేను కొద్దిగా గ్రేట్గానే ఫీల్ కావాలి. తాండాలలో ఉండే గిరిజనులు ఇప్పుడు కూడా అంటే ముందుకొస్తే ఏమన్నా అనుకుంటుందేమో, ఈ సమాజం మనల్ని చిన్నచూపు చూస్తుందేమో, తక్కువ చేసి మాట్లాడతారు. ముళ్ళు గుచ్చుకోనికి నొప్పి తెలుస్తుంది. మార్చగలిగారా మీ మండలం జనరేషన్ని ఇప్పుడు ఏమన్నా మీ ద్వారా? ఒకరు ముఖ్యమంత్రి అయితే అందరూ ముఖ్యమంత్రి కావాలని లేదు కదా. తెలంగాణలో నాకు తెలిసి బాగా యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అంటే మీరేనేమో, హీరోలాగా. ఎప్పుడన్నా థర్డ్ డిగ్రీ అయిందిలే. చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితి, అలాంటిది ఈరోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. అంటే మనం ఇంతే అనుకుని ఫీల్ అవుతాం. నాన్న ఒకానొక టైంలో బాగా డ్రింక్ చేసేవాళ్ళు, దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు మీరు కూడా. నన్ను కొట్టడానికి వచ్చినా కూడా నేను ఇంత విచక్షణ కోల్పోతాడు. చాలామంది యూత్ ఇప్పుడు ఏంటంటే ఏదన్నా అనుకుంది జరగకపోతే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుని అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు. జీవిత సత్యాలు బాగా చెప్తారు. ఎక్కడ నేర్చుకున్నారు? కాకికి ఖద్దరికి చాలా దగ్గర అనుబంధం ఉంటుంది. ఒకరి కోసం ఒకరు పని చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రెజర్లు కూడా ఎక్కువ ఉంటాయి కాకికి. రింగ్లో వచ్చిన తర్వాత నువ్వు బాక్సింగ్ చేయాల్సింది తప్ప నువ్వు గోడకు పోయి పక్కన కూర్చుంటే కుదరదు కదా. నీ కోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు, జనం కోసం జీవిస్తే జన హృదయాల్లో నిలిచిపోతావు. చిన్న ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. జడ్పీటీసీ బీఫామ్ దొరకని అక్కడ నుంచి 119 మందికి బీఫామ్ ఇచ్చి కాడికి వచ్చింది ఫైటర్. మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా కాశీ గారు? హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు మన షోకి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు అనమాట. స్పెషల్ గెస్ట్ అన్నాను కాబట్టి ఇంట్రడక్షన్ కూడా చాలా స్పెషల్గా ఉండాలి. కష్టానికి కన్నీటి పట్టు రాల్చుకుంటూ కూర్చోలేదు, ఓటమికి చాటుగా ఉండలేదు, తెరదీసే చేతుల కోసం ఎదురు చూడలేదు, అడుగడుగునా కాలంతో కసిగా కలబడి నిలబడ్డాడు. వస్తే రాని కష్టాలు నష్టాలు కోపాలు శాపాలు తాపాలు అనుకుంటూ సాహసమే పూబాటుగా ముందుకు సాగాడు. ఖాళీ కడుపుతో కూలీ చేసి కలగన్న గమ్యాన్ని ముద్దాడిన సాహసికుడు. ఇంతకీ ఆయన ఎవరని అనుకుంటున్నారా? ఆయన ఎవరో కాదండి, మట్టి మనుషుల ముద్దు బిడ్డ, గిరిజన గుండె చప్పుడు, నేటి యువతకు రోల్ మోడల్, పోలీస్ ఆఫీసర్ కాశీరామ్ బానోత్ గారు విత్ మీ అన్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ సుమన్ టీవీ. కాశీరామ్ బానోత్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఎలా ఉన్నారు? సూపర్. రియల్ లైఫ్లో పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో వెంకటేష్ గారినో ఇంకొక హీరోను సూర్య గారినో ఇలాంటి వాళ్ళని చూసి ఇలానే ఉంటారు కదా పోలీస్ ఆఫీసర్ అనుకుంటాం. రియల్ లైఫ్లో పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అంటే ఇలానే ఉండాలని మీవి చాలా వీడియోస్ చూసి మేము నిజంగా ఇన్స్పైర్ అయ్యాం. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మీరు వేసే డ్రెస్సింగ్ ఇవన్నీ పక్కన పెడితే నిజాయితీగా నిలబడటం ఈరోజు చాలామంది యూత్కి ఇన్స్పిరేషన్. మీరు ఏపీ తెలంగాణ రెండు తేడా లేకుండా పోలీస్ ఆఫీసర్ అవ్వాలనుకునే ప్రతి యువకుడు కూడా ఫస్ట్ అన్న వీడియో చూద్దాం, అన్న స్పీచ్లు విందాం, అన్న గురించి ఆర్టికల్స్ చదువుదాం, అన్న ఎలా కష్టపడ్డాడు, అన్న ఎలా పోలీస్ ఆఫీసర్ అయ్యాడు అనేదాన్ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఎలా అనిపిస్తుంది ఇదంతా? థ్యాంక్ యూ రోషన్ భాయ్. అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మనల్ని కూడా ఫాలో అవుతారా, మన మాటలు కూడా వింటారా, మన మాట వింటే ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది జీవితాల్లో ఇట్లా మార్పులు వస్తాయని నేను ఒకసారి ఆశ్చర్యానికి గురవుతుంటా. సో ఆ క్రమంలోనే వెళ్తున్నాం. మన మాట కొందరు కనెక్ట్ అవుతుంటుంది. అరే అన్న మాట్లాడే మాటల్లో నేను చూసుకున్నా అని చెప్పేసి నాకు కూడా చాలా కాల్స్ వస్తుంటుంది, చాలా మెసేజ్ పెడుతుంటారు. అన్న మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని ఫాలో అవుతున్నామన్న, మీరు చెప్పే ఆ మాటకి నేను మారిపోయి మొన్న పోలీస్ ఆఫీసర్ అయినా కానిస్టేబుల్ అయినామని. ఇక బోత్ స్టేట్ నుంచి చాలా మెసేజ్ వస్తుంది. రాయలసీమ నుంచి ఇటు గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తుంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అంటే ఎక్కడి నుంచో వచ్చినాం కదా, ఇంతమందికి మనం ఇంపాక్ట్ ఉందా మనది అన్నట్టు అవి విన్నప్పుడల్లా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చేయాలనిపిస్తుంది. అసలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి, కానీ మంచిని మాత్రం తీసుకునే వాళ్ళు నిజంగానే బాగుపడుతున్నారు. కొంతమంది సోషల్ మీడియాని బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది వేరే విషయం. మేము అక్కడ చూసి ఇలా చెడిపోయాం, మా పిల్లలు చెడిపోయారనే పేరెంట్స్ కూడా ఉన్నారు. బట్ మీరు ఉదాహరణ, ఎందుకంటే రెండు స్టేట్స్లో కూడా ఒక హైప్ క్రియేట్ చేసుకున్నారు. అంటే అది కావాలని క్రియేట్ చేసుకున్నారో అర్థం అవ్వలేదు చాలా మందికి. ఫస్ట్ ఇనిషియల్ డేస్కి నేను చెప్పేది, ఇప్పుడు కాదు. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను యాజ్ ఏ పర్సన్, హార్ట్ఫుల్గా చెప్తున్నాను.
ఇన్స్పైర్డ్ ఎలాట్ అసలుకి చాలా అంటే చాలా. అంటే మీలాంటి వ్యక్తులకు కూడా ఇన్స్పైర్ చేస్తున్నా అంటే నేను కొద్దిగా గ్రేట్గానే ఫీల్ కావాలి. అంటే మీరు వచ్చిన బాల్యం కానీ, మీరు చదువుకున్న విధానం కానీ, మీరు పడ్డ కష్టాలు కానీ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ చూసినప్పుడు నిజంగా ఓ మై గాడ్, ఒక వ్యక్తికి ఇన్ని కష్టాల నుండి ఈ స్థాయికి కూడా రావచ్చా అనే వాళ్ళకి రియల్లీ ట్రూ ఇన్స్పిరేషన్ అని చెప్పొచ్చు. ఒకసారి మీ అసలు ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంటే ప్రజెంట్ మహబూబా డిస్టిక్, అంతకుముందు యునైటెడ్ వరంగల్ డిస్టిక్లో ఉండేది. ఓకే. గూడూరు మండల్, విలేజ్ వచ్చేసి ఏపూర్ అని మా గ్రామ పంచాయతీ వస్తుంది. దాని పక్కన టేకులతండ అని మా విలేజ్. ఓకే. ఒక చిన్న స్మాల్ విలేజ్, అది 30 హౌజెస్ ఉంటుంది. ఆ విలేజ్ అంటే మేము పుట్టిన బర్త్ ప్లేస్ ఇప్పుడు లేదు అది. అంటే అక్కడ నుంచి మళ్ళీ ఒక 1 కిలోమీటర్ ముందుకు వచ్చినాం మేము. అది ప్యూర్లీ ఏజెన్సీ, అది అంటే రిజర్వ్ ఫారెస్ట్ అనుకొని ఉంటుంది. ఇప్పుడు అంత ఫారెస్ట్ లేదు, కానీ మేము పుట్టినప్పుడు స్కూల్కి వెళ్ళాలన్నా కూడా అదే ఉండే. సో మేము వచ్చేసి 5గురం అన్నట్టు, 2 అక్కలు 2 తమ్ముళ్ళు, నేను. మా విలేజ్లోకి వెళ్ళి ఫస్ట్ డిగ్రీ హోల్డర్ మేము. అంటే నేను నాతో పాటు మా మిత్రుడు ఇంకో ఉంటాడు. ఆ ఏరియాలో ఎడ్యుకేషన్ తక్కువగా ఉండడం, స్కూల్స్ అందుబాటులో లేకపోవడం, బ్యాక్గ్రౌండ్ అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ. అంటే చిన్న కూలి పని చేసుకుంటా, కొంత పోడు భూములు చేసుకుంటూ ఉంటుంది. అంటే ట్రైబల్స్ ఏముంటారంటే పోడు భూములు ఎక్కువ ఉంటుంది, ఫారెస్ట్ను అక్కడనే కల్టివేషన్ చేసుకుంటారు. ఆ నుంచి స్కూలింగు నా ఫస్ట్ టు 5th వచ్చేసి ఏపూర్ స్కూల్. ఆ తర్వాత చంద్రగూడెంలో 6th to 7th చదువుకున్నాం. జెడ్పిఎస్ఎస్ గూడూరులో 10th క్లాస్ వరకు చదువుకొని ఇంటర్మీడియట్ మహబూబాద్ విజ్ఞాన భారతి కాలేజ్ అని. డిగ్రీ వచ్చేసి నర్సంపేట గౌడ్ డిగ్రీ కాలేజ్ చదువుకున్నా. ఎంకామ్ ఏమో కేఈ యూనివర్సిటీలో చేసిన. ఇక ఉస్మానియా యూనివర్సిటీ వచ్చి ఎంఏ లింగ్విస్టిక్స్ అని అప్పుడు కాంపిటేటివ్కి ప్రిపేర్ కావడం కోసం ఇక్కడ వేసిన అన్నట్టు. కామన్గా బాల్యం అంతా అంటే కామన్గానే అందరికీ వచ్చిన కష్టాలు మనకు వస్తుంటాయి. కాకపోతే చాలామంది ఏంటంటే వాళ్ళు చెప్పుకోవడం, అంటే వాళ్ళకి అవకాశం రాక, అంటే మనకంటే బాగా కష్టపడ్డోళ్ళు, మనకంటే బాగా స్ట్రగుల్ పడి పేదరికాన్ని అనుభవించి మంచి పొజిషన్ వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళకు ఈ మీడియా ముఖంగా వచ్చే అవకాశం రాకపోవడం, కొంతమందికి మీరు తెలుసుకోకపోవడం, కొంతమంది ఇష్టం ఉండకపోవడం. కానీ మనం ఏంటంటే మన వల్ల ఒక 2 మారుతురన్న కూడా మనం చెప్తే బెటరే కదా. చాలామంది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 1 year అయింది ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చి, మళ్ళీ ఇంటర్వ్యూ మీరు కూడా ఎప్పటి నుంచో అడుగుతుండే, ఇక వేరే వాళ్ళు కూడా అడుగుతుండే. కానీ ఈ ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉందంటే చాలా మనం మొన్న రిజల్ట్స్లో నేను చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను మారిపోయినాను సార్, అట్లా చదువు పట్ల నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఉండే అని చెప్పేసి చెప్తుంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినా. అదే సేలో మనం మాటలే కదా ఇట్లా చెప్తే ఇన్స్పైర్ అవుతున్నంటే చెప్దాం, పోయేదేం లేదు కదా అని కొంత కలిగింది నాకు. అప్పుడు ఇంకా ఆలోచన కలిగి మీకు కూడా మీరు అడుగుతున్నా కూడా నేను అందుకనే దీన్ని పెండింగ్ పెట్టుకుంటా ఇటు దాకా వచ్చిన. అంటే నేను విన్నాను, అంటే చెప్పులు కూడా కొనుక్కోలేని పరిస్థితి మీది. అలాంటిది ఈరోజు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వరంగల్లో ఒక సిఐగా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే కొన్నిసార్లు అబ్బా ఎలాంటి లైఫ్ మనం చూసాం, ఇలాంటి లైఫ్ను కూడా చూసి ఇక్కడ దాకా వచ్చాం నేనేనా అని ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటారా? మా క్లాస్లో అంటే మేము 10th క్లాస్ ఉన్నప్పుడు 237 members మేము 10thలో ఉన్నారు. ఒకసారి మా తెలుగు సార్ ఏం చేసిన, 9th క్లాస్లో నాకు తెలుగులో 0 వచ్చినాయి అంటే యూనిట్ టెస్ట్లో. తను అంటుండే అన్నట్టు 2011లో గెట్ టుగెదర్ అయినప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, అప్పుడు నన్ను సార్ ఒక 4-5 times క్లాస్లో అరే 0 అని పిలుస్తుండే. అది నేను బాగా ఇన్సల్ట్గా అనిపించేది నాకు. బట్ 2011లో ఆయన గెట్ టుగెదర్ అయినప్పుడు అప్పటికి నేను ఎస్ఐ సెలెక్ట్ అయి ఉన్నా. తను చెప్పిన మాట ఏంటంటే, ఆనాడు 0 ఈరోజు హీరో అయ్యిండ్రా, ఆ రోజు హీరోలు అంతా 0 అయ్యిండ్రు అని చెప్పుకొచ్చిండు. అంటే 0 ఏం కాలేదులే, కానీ వాళ్ళు చాలా క్యాపబుల్ పర్సనాలిటీస్. మా ఎడ్యుకేషన్ సరిగా అంటే ఏ ట్రాక్లో వెళ్ళాలో తెలియక కొంత మిస్గైడ్ అయిపోయి కొంత అటు ఇటు అయిపోతే అప్పుడు నాకు అది బాగా అనిపించిండు. అరే అంటే మనది అయిపోయింది అని అనుకున్నంత వరకు మాత్రం కాదన్నట్టు. సో నాకు బాగా అంటే నేను చేంజ్ అవ్వడానికి ఇన్సిడెంట్లు ఏంటంటే, మా అమ్మ పక్క విలేజ్లో అంగన్వాడీ కేంద్రాలు ఉంటారు. సో అంగన్వాడీ కేంద్రంలో నా పేరు లేకుండే, అంటే పక్క విలేజ్ కాబట్టి అడవులకి వెళ్ళిపోవాలి. ఇక మనకు దానికి కొద్దిగా అర్లీగా అయినా పోవాలి, దానికి అంగన్వాడీకి పోవాలి, లేదా లేట్గా అయినా పోవాలి. మా అమ్మ అక్కడికి పోయినప్పుడు అక్కడ టీచర్ ఉంటుంది కదా, అంగన్వాడీ టీచర్. ఆ టీచరు సత్వపిండి ఐడియా ఉంది కదా, అవును, అది ఇచ్చేది అన్నట్టు. అమ్మ తీసుకొచ్చి ఆమె కొంగు కట్టుకొని తీసుకొని ఇంటికి వచ్చేది అన్నట్టు. ఆమె తినకుండా వచ్చేది. అప్పుడు అనిపించేది అన్నట్టు, అంటే ఒక తల్లి అంటే తను తినాలనిపిస్తున్నా కూడా తినకుండా తన బిడ్డ కోసం తీసుకొస్తుంది.
అది నాకు అరే అమ్మ ఇంత అంటే ఇది ఒకటని కాదు, చాలా ఆమె పంచే ప్రేమ కావచ్చు, నా బిడ్డ ఇట్లా ఎదగాలని కన కావచ్చు. నన్ను స్కూల్లో పంపినప్పుడు అమ్మ చెప్తున్నాడు, అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే నేను మళ్ళీ వెనకాల వచ్చేస్తున్నాడు చెప్తుంది. అప్పుడు నాకు అనిపిస్తుంది అరే మనం ఇలాంటి పరిస్థితి నుంచి వచ్చినాం కదా, మళ్ళీ ఏదో చేయాలి సొసైటీకి అనిపిస్తుంది. నేను 9th క్లాస్లో అట్లా ఉన్నప్పుడు అంత వర్షాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే విలేజ్లలో అన్నీ గుడిసెలే ఉంటాయి. అవి అంటే పెంకుటిల్లు రాలే అప్పటికి, మామూలు గడ్డి గుడిసెలు ఉంటాయి. వర్షం పడితే చాలు ఇక అక్కడంతా నీళ్ళు కారుతూనే ఉంటుంది, వర్షం నీళ్ళు కారుతూనే ఉంటుంది. దాన్ని కవర్ అంటే తడవకుండా అక్కడక్కడ గిన్నెలు ప్లేట్స్ అని పెడుతుంటారు. నా బుక్స్ల మీద మాత్రం మా నాన్న కవర్ ఉండేది, కవర్ బోరేమని అంటారు. అది అంటే ఊర్లలో ఎడ్ల బండి ఉంటుంది కదా, ఎడ్ల బండిలో తీసుకుపోయేటప్పుడు వడ్లు తీసుకుపోయేటప్పుడు వరి తీసుకుపోవడానికి దాన్ని వాడతారు. దాంట్లోనే వడ్లు పోసుకొని తీసుకువెళ్తారు. ఆ బోరేం కప్పేటోడు మా నాన్న. అప్పటి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే చదువు పట్ల. మనం కూడా కూలీ పని చేసుకోవడము, ఊర్లోకి వెళ్ళి చాలామంది హైదరాబాద్లో లేబర్ వర్క్స్ వస్తుండే. వీళ్ళు పోయిన వాళ్ళు ఏమవుతుందంటే అక్కడక్కడ హోటల్స్లోనో వాళ్ళ ఇంట్లోనో పని చేస్తారు కదా, వీళ్ళు చాలా స్మార్ట్గా అయి వస్తుండే ఊర్లకు, తెల్లగా అవుతుండే. మేము ఎండలో తిరిగి నల్లగా అవుతుండే. అది ఇట్లా స్మార్ట్ కావాలి మనం వెళ్ళిపోవాలని అనిపించేది నాకు. కానీ మా నాన్న అది చేస్తున్నప్పుడు అంటే ప్రతి నాన్న కూడా ఒక కొడుకుని ఏదో రోజు వీడు హీరో అవుతాడని వాళ్ళు అట్నే అనుకుంటారు కదా. సో మనం వీళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయొద్దని చెప్పేసి నాకు బాగా నేను ఫిక్స్ అయింది అక్కడ నుంచి బాగా చదవాలని అనిపిస్తుంది. అంటే బాల్య పని ఇవే ఉంటుంది అంటే చెప్పులు లేకునే పరిస్థితి. అంటే చెప్పులు కొనరు మాకు యాక్చువల్లీ. చెప్పులు అనేది వాళ్ళు వేసుకోవాలని కూడా తాండాలలో ఉండదు. మామూలుగానే వాళ్ళు మామూలుగా నడిచేసిపోతారు. అంటే మనం ఇంతే అనుకుని ఫీల్ అవుతాం మేము అంటే ఆ టైంలో. ఓకే. సో 5th క్లాస్ మన జీవితాలు ఇలా మనకి అంతే, మన జీవితాల్లో ఇదే ఉంటుంది అనుకుని అప్పటి పరిస్థితులు అంటే చెప్పులు కొనేంత పరిస్థితి ఉండదు వాస్తవానికి. ఇప్పుడు డబ్బులు అందరి దగ్గర వచ్చేసి అందుబాటులోకి వచ్చేసి, కానీ అప్పుడు లేకుండే. ఇక మామూలుగానే మనం చూస్తుంటాం కదా, ఆ చెప్పులు కొన్న తర్వాత కూడా వీళ్ళు తెగిపోయిన చెప్పులకు దారం కట్టుకొని పిన్నిసులు పెట్టుకొని అవన్నీ పరిస్థితులు చూసిన వాళ్ళం. అంటే ఊర్లలో అవన్నీ ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని కన్నీళ్ళు ఉంటాయి. నాకు సైకిల్ కూడా మా నాన్న 300కి కొనిపించారు. ఇక్కడ నుంచి ఆ సైకిల్ స్కూల్కి వెళ్ళేంత వరకు 10 సార్లు చైన్ పడుతుంది దానికి. ఆ చైన్కి అంతా ఆయిల్ ఉంటుంది, ఆయిల్ అంతా చేతికి పూసుకుంటా ఆ కర్ర పట్టుకొని దాన్ని పెట్టుకుంటా. మీరు పడ్డారా కష్టాలు? మేము పడ్డా. ఇక కామన్, ఇక అందరు పడ్డారు. ఆ టైంలో బాల్యంలో అందరూ పడ్డదే. అంటే మనం చెప్పేది ఏంటంటే చాలా మంది కష్టాలు పడ్డారు, పడలేదని కాదు, చాలా మంది అనుభవించిందే. సో అలాంటి కమ్యూనిటీకి మనం ఏమైనా చేయాలి, అలాంటి సొసైటీకి మనం ఏమైనా చేయాలనేది. అంటే ఎక్కడి నుంచి పుట్టింది కాశీ గారు? ఎందుకంటే తాండాలలో ఉండే గిరిజనులు ఇప్పుడు కూడా అంటే ముందుకొస్తే ఏమన్నా అనుకుంటుందేమో, ఈ సమాజం మనల్ని చిన్నచూపు చూస్తుందేమో, తక్కువ చేసి మాట్లాడతారు అని ఒక భయంతో కొంత రారు. అసలు రారు, ఇప్పటికి కూడా రావట్లేదు. వాళ్ళ వేషధారణ కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, మీరు చెప్పినట్లుగానే చెప్పులు లేకుండా నడవటం కావచ్చు, దొరికిందే తిందాము మనకు వద్దు అన్న ఆశ ఉండదు వాళ్ళకి. ఉన్న దాంట్లో సర్ది పెట్టుకుంటారు. ఇప్పుడు గిరిజనులు తాండాలలో ఉండే వాళ్ళు ముఖ్యంగా వాళ్ళంటే చాలా గౌరవం. ట్రైబల్స్ అంటే కూడా మాకు కూడా ఇప్పటికి కూడా నేను చాలా ఏరియాస్లో చూస్తుంటున్నాను కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ నిజంగా ఓ మై గాడ్, అసలు వాళ్ళని చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటున్నారు వీళ్ళు ఉన్న దాంట్లోనే. అవునవును. మనం అసలు ఇది లేదు అది లేదని కొట్టుకు చేస్తున్నాం. నిస్వార్థ జీవులు అంటే వాళ్ళకు. ఎప్పుడు పుట్టింది మీకు ఈ కసి? ఇలా కాదు, మన జీవితాలు ఎలా ఉండకూడదు, మనం కూడా ఏంటో సమాజానికి ప్రూవ్ చేయాలి, నేను ఇక్కడి నుంచి వచ్చి ఇలా అయ్యాన్రా అని ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? నాకు ఇన్స్పిరేషన్ అంటే అంబేద్కర్ గారు బాగా ఇన్స్పిరేషన్, స్వామి వివేకానందుల వారు బాగా ఇన్స్పిరేషన్గా ఉంటారు. నేను అనుకున్నది ఏంటంటే ఆ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ కాశీరాం రావాలంటే, మళ్ళీ అదే ఆలోచనతోటి పుట్టాలంటే, అంటే పుడుతూ ఉండొచ్చు, వస్తూ ఉండొచ్చు, కానీ ఆ ప్యాషన్, ఒక వీళ్ళని ఏదో చేయాలనే కసి, ఆ కసి లేకపోతే ఆయన చేసే ప్రయత్నాలు కూడా వేస్ట్ అయిపోతాయి కదా. సో ఆ ఊర్లలో చూసినప్పుడు ఏంటంటే నా చిన్నతనంలో మా పెద్దమ్మ ఉంటుంది, మా పెద్దమ్మకు పాము గరిచి ఉండే. పాము గరిచినప్పుడు ఇక ఆమెను ఈ నమ్మకాలు ఏంటంటే వాగు దాటిస్తే నీళ్లు తగిలితే చచ్చిపోతుంది అని చెప్పేసి కర్రల్లో పెట్టి ఒక మనం చీరలో కట్టేసి తీసుకుపోయేటోళ్ళు అన్నట్టు. ఆమె పాము కాడు చనిపోయింది. చాలామందికి ఏంటంటే వాళ్ళు నిగ్రహం కోల్పోయి, అంటే వాళ్ళ మీద వాళ్ళకు కండిషన్ అంటే కంట్రోల్ లేక సూసైడ్ కేసులు కూడా ఎక్కువ ఉంటుంది విలేజ్లలో. చిన్న వైద్యానికంటే ఒక 1000-2000 రూపాయలు లేకుండా కూడా బిడ్డను చంపుకునే వాళ్ళు మస్తు మంది ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది మనం ఇంత ఘోరంగా ఉన్నామా, మనం ఇలా పుట్టడము ఇలా అయిందా అని అనిపిస్తుంది ఒకసారి, చాలా అనిపిస్తుంటుంది.
మామూలుగా ఇప్పుడు నాట్లేసేటప్పుడు ఒక బిడ్డను చీర కొంగులో కట్టేసి అంటే చీరలో కట్టేసి చెట్టుకు ఊయలా కట్టేసి ఆడిపిస్తూ ఆ తల్లి కూలికి వెళ్తుంది, 200 రూపాయలు కూలికి వెళ్తుంది. అదే తల్లి ఊర్లో వదిలేసి తన బిడ్డలను వదిలేసి చిన్న బిడ్డలను పట్టుకొని అంటే కొద్దిగా పెద్ద ఉన్న ఆడనే స్కూల్లో జాయిన్ చేసేసి ఇక్కడికి వచ్చి ఆ తల్లి సంకనం బిడ్డలను కట్టుకొని ఇటుక పిల్ల తల మీద పెట్టుకొని ఆ మెట్లు ఎక్కి అంటే పని అంటే కూలి పని చేస్తుంటే ఈ బిడ్డలో కూడా ఏదో ఒక నాయకుడు ఉంటాడు కదా, ఈ బిడ్డలో కూడా ఒక ఆఫీసర్ ఉంటాడు కదా, వీళ్ళను కదా మనం లేపాల్సింది. కాబట్టి వాళ్ళని లేపే క్రమంలో అంటే వాళ్ళను మోటివేట్ చేసే క్రమంలో ఇది నాకు మామూలుగానే నాకు అనిపిస్తుంటారంటే వీళ్ళని చేంజ్ చేయాలి. మనం అదే స్ట్రగుల్ అయినాం కదా. ఇప్పుడు నేను హన్మకొండలో నేను అప్పుడు మామూలు కూలి పని చేసి ఉండే అన్నట్టు. ఇప్పుడు అక్కడ యూనిఫామ్ వేసుకొని అక్కడనే ఉద్యోగం చేస్తుంటాం. ఎలా ఫీల్ అవుతుంటారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటా. మళ్ళీ వీళ్ళు మనం ఎక్కడైనా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు క్యాటరింగ్ చేసే అబ్బాయిలు ఉంటారు కదా, బీటెక్ చేసిన పిల్లలు వీళ్ళందరూ క్యాటరింగ్ చేస్తుంటారు. మేము అది చేసినాం. అది ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నప్పుడు మా బ్యాచ్మెంట్ చాలామంది ఉన్నారు కదా పని చేసిన వాళ్ళు. ఇప్పుడు సీఏలుగా చాలామంది ఉన్నారు. మేము నవ్వుకుంటూ ఉంటాం, అరే ఈ పిల్లలు మనల్ని చూసి సిగ్గుపడుతుర్రా వీళ్ళు అంటే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా బాధ అనిపిస్తుంటుంది అన్నట్టు. అరే మమ్మల్ని ఏమైనా అనుకుంటారేమో అనిపిస్తుంది. మేము చెప్తుంటారే తమ్ముడు మీ స్టేజ్లో ఉన్నప్పుడు నేను క్యాటరింగ్ పని చేసిన గర్వంగా చెప్పుకోవచ్చు ఈ పనిని. మనం దొంగతనం చేయట్లే కదా. అంటే మనం మంచి పనే చేస్తున్నాం మన కోసం, మన ఫీజుల కోసమో, మన రూమ్ రెంట్ కోసమో, హాస్టల్ ఫీ కోసమో. అప్పుడు క్యాటరింగ్కి వెళ్తే వాళ్ళు 500 1000 రూపాయలే వస్తాయి. అప్పుడు మా టైంలో 150 రూపీస్ ఎంత ఇస్తుంది, ఇప్పుడు 500 1000 రూపీస్ దాకా వస్తాయి. అంటే ఒక 5 days వెళ్తే వానికి హాస్టల్ ఫీజు వచ్చేస్తుంది. సో దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ సొసైటీలో ఏంటంటే కొద్దిగా సామాజికంగానే సమాజం విడిపోయింది బాగా. అంటే పేదోడుగాను ఉన్నోడుగాను ఉండిపోయింది కామన్ కంటే. దీని కులం కంటే కూడా ఆర్థిక అసమానతలు ఎక్కువ పెరిగినాయి. ఇప్పుడు ట్రైబల్స్ వాళ్ళ చేతిలో భూములు ఉండవు, కామన్గా భూములు ఉండవు. ఇప్పుడు టౌన్లో ఉన్న వాళ్ళకు 2-3 ఎకరాలు ఉందనుకో, అది కోట్ల రూపాయల వాల్యూ ఉంటుంది. అక్కడ ఏంటంటే పోడు భూములు ఉంటుంది, వాళ్ళకు ఆర్థికంగా శక్తి ఉండదు అన్నట్టు. బయటికి ఏమైనా మెడికల్ సీటు కొట్టిన ఒక బిడ్డకు ఫీజులు లేక చాలా అవస్థలు పడుతుంటారు. వాళ్ళు పేపర్ ప్రకటనలు ఇస్తుంటారు ఈ బిడ్డకు సాయం చేయడానికి. అది బాధ అనిపిస్తుంది. అంటే ఇలాంటి సమాజంలో ఇంకా దీన్ని ఎవరు చాలా ఉంది. ఐఐటీలో సీట్ వస్తుంది, ఫీజులు కట్టలేని పరిస్థితులు ఉంటారు. మెడిసిన్ సీట్ వస్తుంది, ఫీజులు కట్టలేక అవస్థలు పడుతుంటారు. పేపర్లో చూస్తుంటాం కదా, మీరు కూడా చాలా వీడియోలు చూసినా చాలా మంది హెల్ప్ చేస్తున్నారు కదా. అంటే వీళ్ళు ఏదైతే చేతులు చాస్తున్నారో వీళ్ళందరినీ అంటే వాళ్ళు కూడా సమానంగా అనుభవించాలి, సమానంగా ఉండాలని ఒక మాట నేను చెప్పింది చాలామందికి ఇన్స్పైర్ అయ్యి కూడా వచ్చింది నాకు. అది ఏంటంటే ఒక సరూర్నగర్ మీటింగ్లో నేను మాట్లాడితే ఏమన్నా అంటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కానీ లేకుంటే ఒక ఏదైనా మంచి ప్లేస్లలో అంటే కొద్దిగా ఉన్నతాధికారుల ప్లేస్లో పోయినప్పుడు గౌరవం ఇవ్వరు, మాకు నిలబెడతారు అని చెప్తాను. నేనేమంటున్నా అంటే అదే కసి మీకు రావాలి. ఎందుకంటే ఏ సీట్లోనే అయితే కూర్చొని మీకు మర్యాద ఇవ్వలేదో ఆ సీట్లోనే ఈ బిడ్డ కూర్చోవాలి. అప్పుడు నీ బాధ నీకు తెలుస్తుంది కదా, పేదోడి బాధ పేదకి తెలుస్తుంది, ముళ్ళు గుచ్చుకున్నోడికి నొప్పి తెలుస్తుంది. ఆ ముళ్ళు గుచ్చుకున్నోడే ఆ సీట్లో కూర్చుంటే నెక్స్ట్ ఆ పేదోడి బాధను అర్థం చేసుకుంటావు కదా. సో మాకు అన్యాయం అవుతుంది, మాకేం జరగట్లేదని మనం కూర్చొని ఏడవడం కంటే కసితోటి ఆ సీట్లో మీరు కూర్చుంటే ఆ సీట్ల నుంచి నువ్వు న్యాయం చేయగలుగుతావు. నువ్వు ఈరోజు ఇలాగే ఉండిపోతే నెక్స్ట్ ఇంకొకడు ఆ సీట్లో వస్తాడు, ఇంకొకరికి అదే అవుతుంటుంది. సో అట్లా కాదన్నట్టు ఒక అమ్మాయి ఎవరు ఇన్స్పైర్ అయిపోయి అరే నేనెందుకు చావాలి, నేను ఆ సీట్లో కూర్చొని నేను సాధించాలని చెప్పేసి ఆమె క్రాక్ చేసి ఉండే. అంటే ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి గిరిజనుడిగా పుట్టడం మన తప్పు కాదు, అంటే పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు. అవును, సరే పుట్టాం అయిపోయింది, దీన్ని ఎలా బయటికి ఓవర్కమ్ చేసుకోవాలన్నదే మీ లక్ష్యం. అవును, ఆ లక్ష్యంలో మీరు సక్సెస్ అయినారు. బట్ నేనేమంటానంటే ఇప్పుడు మీరు అక్కడి నుంచి ఆ కష్టాలు చూశారు కదా, ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నారు, ఈ సమాజంలో చాలా మార్పులు తేవాలని యూనిఫామ్ వేసి ఉన్నారు. మా వాళ్ళని పైకి తీసుకురావాలనో లేకపోతే ట్రైబల్స్కి కూడా నేను ఎంకరేజ్ చేసి ఇన్స్పైర్ చేసి వాళ్ళని కూడా మంచి ప్రయోజకులను చేయాలి, లేకపోతే సమాజంలో ఉన్న గౌరవం లేని ట్రైబల్స్కి కానీ గిరిజనులకు కానీ ఇలాంటి వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి, వాళ్ళకి నిలబడాలి అని అనుకుంటారు కదా. బట్ ఇక్కడ సమాజం పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. మనం చెప్పే మాట ఏం వినదు. ఇక్కడ చాలా లూప్ హోల్స్ ఉంటాయి, వ్యవస్థలో లూప్ హోల్స్ ఇంకా ఎక్కువ. అవును, మనల్ని కూడా పోలే చేసిన వాళ్ళు ఏం చేసిన ఇలాంటి వాళ్ళు చాలా మంది వచ్చిపోయారులే. ఇలాంటి ఎదురు దెబ్బలు ఎలా తగిలాయి సార్ మీకు? చాలా బ్రహ్మాండంగా తగులుతాయి మనకు. ఇప్పుడు నేను విలేజ్లో పోయినప్పుడు నైట్ మీటింగ్లకు అటెండ్ అవుతున్నప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్ని యూత్ వాళ్ళు పెడతారు. సార్ మా ఊర్లో కొద్దిగా చదవట్లేదు సార్, కొంత మందు తాగుతున్నారు పిల్లలు, అంత దారి తప్పిపోతున్నారు, ఇవన్నీ చెప్పినప్పుడు ఆ విలేజ్కి వెళ్తాం. మనం
వెళ్ళినప్పుడు ఎవరో ఒకరు ఎదురైతేనే ఉంటారు, తాగిన వాళ్ళు ఎదురవుతారు. కానీ ఇంకా మన గురించి కొంత తెలుసు కాబట్టి వాళ్ళు అరే సార్ పర్ఫెక్ట్గానే చేస్తున్నాడు, అన్న పర్ఫెక్ట్గానే చేస్తున్నాడు. అఫీషియల్స్ దగ్గర నుంచి ఎలా ఉంటుంది, ఇంకా హయ్యర్ అఫీషియల్స్ దగ్గర నుంచి అప్రిషియేషన్ ఉంటుంది, అప్రిషియేషన్ ఉంటుంది, రెండు ఉంటాయి, జలస్ ఉంటుంది, రెండు ఉంటుంది. కాకపోతే ఇక మన బిడ్డే కదా, మనోడే కదా అని చెప్పేసి చాలామంది అప్రిషియేట్ చేస్తుంటారు. మా హైయర్ ఆఫీసర్స్ కూడా గోహెడ్ కాశీ నువ్వు బాగా చేస్తున్నావు అంటే ఎవరో ఒకరు చేయాల్సిన పని కదా. అంటే నేనేమనుకుంటా అంటే మార్పు ఎవడో తీసుకొస్తాడు, మార్పు ఎవరో ఒకరి నుంచి రావాలి అని మనం కలగంటాం కదా. ఆ ఎవడో ఒకడు నేనెందుకు కాకూడదు, ఆ ఎవడో ఒకడు ముందు నా కాలు ఎందుకు పడద్దు అని నేను అనుకుంటా. అంటే ఎవరో ఒకరిని మనం ఆలోచిస్తుంటాం, ఆ ఎవరో నేను ఒకటి కావాలంటారు. అందుకని విలేజెస్ నుంచి ఏంటంటే లీడర్షిప్ ఎక్కువ వస్తుంది. అంటే మీరు రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రులను చూసుకున్నా మీరు అంత విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. అంటే లీడర్షిప్ని ఎక్కువ ఛాన్సెస్ ఇస్తుంది విలేజ్. కొద్దిగా మనం ముందుబడి పనిచేస్తుంది అంటే ఆ విలేజ్ అంతా కూడా వారిని సపోర్ట్గా ఉండి లీడర్షిప్కి ఎక్కువ వస్తుంది, స్కోప్ ఉంటుంది. అదే టౌన్లలో లీడర్షిప్కి ఛాన్స్ ఉండదు, తక్కువ ఉంటుంది. అంటే ఇక అందరూ వాళ్ళు ఫినాన్షియల్లీ హైలీ రిచ్ ఉంటారు, ఎవరెవరు పట్టించుకోరు. అక్కడ అట్లా ఉండదు అన్నట్టు. కొద్దిగా ఒకరు ముందడుగు వేస్తున్నాడంటే ప్రాక్టికల్ కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే బుక్కిస్ట్ నాలెడ్జ్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. అనుభవిస్తాం కదా మనం. ఇప్పుడు చెప్పులు లేకుండా నడిచిన వేల మైళ్ళు మనకు అనుభవాన్ని నేర్పిస్తాయి, ఒక అనుభవాన్ని. ఎండ కొట్టినప్పుడు గొడుగు ఉండకుండా నువ్వు ఎండలో ఎండుకుండా పోతుంటే కాళ్ళకు చెప్పులు లేవు కాబట్టి కాళ్ళు మండుతుంటే నువ్వు ఉరుకుతావు. అటువంటి నీ జీవన విధానంలో రన్నింగ్ వచ్చేస్తుంది తెలియకుండానే. ఊర్లలో నీకు పస్తులు ఉండే రాత్రులు చాలా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు నాది ఒకటి చిన్న చెప్తే గమ్మత్తు ఉంటుంది. నేను అంటే చిన్నప్పుడు మనం ఊర్లలో ఆడుకొని ఇంటికి వస్తే ఆడుకున్న తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఎంతమంది ఉన్నామో అక్కలు తినలేదా, అమ్మ వాళ్ళు తినలేదా అని చెప్పేసి ఆ క్యాలిక్యులేషన్లో అన్నం తినాలి మనం. ఎక్కువ తినేసిందే వాళ్ళు వచ్చి కొడతారు. మా అక్క నన్ను చిన్నప్పుడు చాలా కొట్టింది అన్నాడు, చాలాసార్లు కొట్టింది. ఇట్లా తినేస్తావురా నువ్వు, వెనక ఎవరున్నారు చూసుకో అని చెప్పేసి. అంటే ఆకలి రాత్రులు కూడా చాలా ఉంటాయి. అందుకని ట్రైబల్ జీవన విధానంలో జొన్నరేటలు ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే అప్పటికి వరి తక్కువగా ఉన్నట్టు, వర్షాభావ ప్రాంతాలు ఎక్కువ, అంటే మోటార్లు ఇవి ఉండకపోయేది కదా, కరెంట్ ఉండకపోయేది. జొన్న ఎట్లా అలవాటైందంటే నైట్ పూట వీళ్ళు వరికి బదులు అంటే రైస్కు బదులుగా జొన్న తినేది అన్నట్టు. కానీ మాకు తెలిసిన ఇప్పుడు నిజమేందంటే అదే మంచిదని ఇప్పుడు అందరి ఆ అలవాట్లోకి వచ్చింది. ఒకటే ఈ సొసైటీ ఏంటంటే అంటే ఎక్కడ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది అంటే మామూలునికి కొద్దిగా ఉన్నోడికి ఎక్కడ లూజ్ అవుతుంది అంటే మనం వేసే డ్రెస్లో వాడు క్వాలిటీ వాడతాడు, మన క్వాలిటీ ఉండదు. వాడు మంచి హైయర్ ఎడ్యుకేషన్ అంటే మంచి కాన్వెంట్ స్కూల్లో చదువుతాడు, మన మామూలు స్కూల్లో చదువుతాం. వాడు సూట్ వేసుకొని వేదిక ఎక్కుతుంటే వానికి వచ్చే అప్రిసియేషన్ వేరు ఉంటుంది, వాని కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరు ఉంటుంది. వాడు అంటే వాళ్ళు వచ్చే బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అన్నిటికీ మనకి సపోర్టివ్గా ఉంటుంది, కొద్దిగా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాయి ఆయనలో. ఏదైతే మామూలు బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో వాడు చినిగిన అంగి లాగేసుకొని వాడు వేదిక ఎక్కుతుంటే కూడా వానికి కొద్దిగా సిగ్గుగా అనిపిస్తుంది, మీడియం మనకి అనిపిస్తుంది. ఆ వేదిక ఎక్కినా కూడా కొద్దిగా వానికి కాన్ఫిడెన్స్ తక్కువ ఉంటుంది. కానీ అలాంటోడే కసితోటి ముందుకు వస్తే వీళ్ళందరినీ కొట్టేస్తాడు కామన్గానే. అంటే కంపేర్ టు ఇప్పుడు డైట్ ఉంటుంది. ఇప్పుడు ఊర్లలో ఉన్న వాడికి ఈ ఎగ్స్ పెట్టాలి, ఈ బాదం పెట్టాలి, కాజు పెట్టాలని తెలియదు. అది మేము పోలీస్ ట్రైనింగ్ వచ్చే దగ్గర డ్రై ఫ్రూట్స్ మీద అవగాహన లేదు నాకు వాస్తవానికి. ఇప్పుడు విలేజ్లో ఉన్న పిల్లలకు దాని మీద ఐడియా ఉండదు. అదే సిటీలో ఉన్న పిల్లలకు అవన్నీ ఉంటాయి. అంటే నువ్వు తినే తిండిలో కూడా నీ మేధస్సుకు సరైన ఆహారం అందుతుంది, వాళ్ళకి ఆహారం అందదు. అందుకనే వాళ్ళు ఎండిపోయినట్టు ఉంటారు, చాలా బక్కచిక్కిపోయినట్టు ఉంటారు అన్నట్టు. వేసుకునే బట్టలు సరిగా ఉండవు, అవన్నీ ఉంటాయి. సో నేననే ఇప్పటి యువతకు ఏమంటా అంటే నేను ఒక తల్లి పొద్దున్నే లేచి మనకు రెడీ చేసి తన చినిగిన చీరైన కట్టుకొని మనకు మంచి బట్టలు వేసి నా బిడ్డ సిటీకి పోయి మంచి ఉద్యోగం కొట్టుకోవాలి రావాలని కళ్ళగంటుంటారు. వాళ్ళ కళల స్వప్నాల మనం, వాళ్ళ కళల ఆశల వాళ్ళ పల్లకిలో మనం వాళ్ళ డ్రీమ్లో మన హీరోలం అన్నట్టు. మనం అయితేనే ఏదైనా అవుతాం. ఇది ఒక సినిమాలో విజయ్ దేవరకొండ చెప్తుండే, నేను అది విన్నా, అది నా మాట. అంటే నేను చాలా మీటింగ్లో చెప్తుంటా, తను ఆయన చెప్పిన అన్నట్టు ప్రతి ఫ్యామిలీ ఒక పిల్లోడు వస్తాడు, ఆ పిల్లోడు వచ్చినాక ఫ్యామిలీ మొత్తమే మారిపోతుంది అని అంటాడు అన్నట్టు. సో నీ ఏ మాటను ఏమంటానంటే తలరాత బాగలేదు ఇవన్నీ చెప్పేటోనికి అంటే మనకు ఉన్నది ఏంటంటే మనకంటే ముందు మన ఊర్లలో కానీ మన ఇంట్లో కానీ చదువుకున్న వాళ్ళు లేరు, ఉద్యోగి లేడు, కొద్దిగా ట్రెండ్ సెటర్ లేడు. నీకు అవకాశం వచ్చింది, నువ్వు ఆడ మారిస్తే నీ తలరాత కాదు నీ తరం తలరాత మారుతుంది. జనరేషన్ నేను చాలా మీటింగ్లో చెప్పిన ఇది. నీ జనరేషన్ తలరాతను మార్చాలంటే ఆ శక్తి నీలోనే ఉంది కాబట్టి అది నువ్వు మారిస్తే వెనకాల మొత్తం మారిపోతుంది. మార్చగలిగారా మీ మండలం జనరేషన్ని ఇప్పుడు ఏమన్నా మీ ద్వారా? అంటే మారడం అంటే మనం అది చాలా పెద్దది కదా, అది పెద్ద సబ్జెక్ట్. అది
అంటే కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అంటే మనం ఇప్పుడు మనల్ని ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళు ఎక్కడో ఉంటాడు, ఇన్స్పిరేషన్ తీసుకొని అక్కడ నుంచి చదువుకొని వస్తాడు, కానీ మన దగ్గర వాళ్ళు తీసుకోరు. అంటే వాళ్ళకంత అర్థం కాదు. అంటే మన దగ్గరే ఉంటాం కదా. అంటే ఒకటే ఫ్యామిలీ నుంచి ఒకరు ముఖ్యమంత్రి అయితే అందరూ ముఖ్యమంత్రి కావాలని లేదు. ఇంకొక ఫ్యామిలీ నుంచి అవుతాడు, ఈయన రోల్ మోడల్ తీసుకొని అవుతారు. ఇంకొక ఇంట్లో ఒక ఇంట్లో ఐఏఎస్ ఆఫీసర్ అయితే మళ్ళీ ఆ ఇంట్లో ఐఏఎస్ ఆఫీసర్ కారు, ఇంకొక ఇంట్లో నుంచి అవుతారు. అంటే మనం కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉండొచ్చు, కొంతమంది చేంజ్ అవుతూ ఉండొచ్చు. మన సమూలంగా మార్చేంత శక్తి మనకు లేదు. ఓకే. సో ఎప్పుడు డ్యూటీ చేసి ఫుల్ ఫైర్లో ఉంటారు పోలీస్ ఆఫీసర్స్. అందుకే కూల్ అవడానికి మేము ముందు ఐస్ క్రీమ్ పెట్టాం. ఐస్ బెర్గ్ అనమాట. ఇండియాలోనే ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ బ్రాండ్. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కాశీ గారు, మీకు సంబంధించిన కొన్ని ఇమేజెస్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు మా టీము. సో ఒక్కసారి దాని గురించి మీ మెమరబుల్ మూమెంట్ విత్ ఎవర్ అమ్మ నాన్న ఎలా ఉంటుంది ఇద్దరితో బాండింగ్? బాగుంటుంది. మా నాన్న మాట్లాడు ఎక్కువ, అసలే మాట్లాడాడు. ఇప్పుడు కూడా బాగున్నా నాన్న అంటే బాగున్నా అంటాడు. అమ్మతో ఎక్కువ తిన్నావా అన్న అంటే తిన్నాడు. అమ్మ ఇక మనం పలకరించకుండా పలకరిస్తుంది, సంపుతుంది. పొద్దున్న సాయంత్రం ఫోన్ చేస్తుంది, అరే గుర్తొస్తున్నా నీ ముఖం చూపిరా అంటది. వీడియో కాల్ చేస్తారా? వీడియో వచ్చాయా ఇప్పుడు? మీ ఇంకా రాలేదా మొబైల్స్? మొబైల్స్ ఉన్నాయి, బట్ ఆమె దగ్గర చిన్న డబ్బా ఫోనే ఉంటుంది. ఎక్కువ నాన్న కంప్లీట్ మాట్లాడు, క్వైట్ కాంట్రాస్ట్గా. అంటే నేను విన్నాను, నాన్న ఒకానొక టైంలో బాగా డ్రింక్ చేసేవాళ్ళు, మంచిగా తాగేటాడు మావాడు. దానివల్ల చాలా ఇబ్బంది పడ్డారు మీరు కూడా. బాగా తాగేటాడు. అంటే విలేజ్లో అది ఎక్కువ ఉండేది అన్నట్టు, సారా అమ్మేది ఎక్కువ ఉండే, దాంతో ఎక్కువ తాగేది. నేను మాన్పించేసిన అది. అంటే మనం అంత హెల్త్ పాడవుతుంది అని చెప్పేసి కొద్దిగా బాగా టఫ్ ఉండే నేను ఈ విషయంలో. ఒకటి పట్టుకుంటే అది వదలకపోయేది. చిన్నగా మావాడు వదిలేసిండు. అప్పుడు స్కూలింగ్ అయిపోయింది, ఇక మానేసిండు, పూర్తిగా తాగట్లే. ఇక ఆయన ఐడియా లేదు, చాలా మందికి ఐడియా లేదు తాగకపోతే ఎట్లుండొచ్చు అన్నది. చాలా సఫర్ అయ్యారా ఆ టైంలో? ఫుల్ సఫరింగ్ ఉంటుంది. అంటే ఒక నాన్న తాగితే ఎంత ఆ కుటుంబం సఫర్ అవుతుంది, ఎంత విచక్షణ కోల్పోతాడు, ఎట్లా తిట్టేస్తాడు, ఎట్లా కొట్టేస్తాడు అన్నది ఎక్కువ ఉంటుంది. సో నేను చిన్నప్పుడు నన్ను దాడి చేయడానికి మావాడు నన్ను కొట్టడానికి వచ్చినా కూడా నేను అప్పుడప్పుడు తిరగబడేది, కానీ నాన్న కదా అని చెప్పేసి అట్లుండే. మావాడుతుంది తర్వాత మానేసి ఇప్పుడు 0 ఆల్కహాల్. ఆ ఇంపాక్ట్ మేమే పడిందా ఎప్పుడైనా? అంటే ఆయన తాగిండు కాబట్టి ఇక పూర్తిగా తాగొద్దని నేను ఊర్లలో డ్రింక్స్ ఏం తాగొద్దని, కూల్ డ్రింక్స్ కానీ. మీరు కూడా డ్రింక్ చేయరు? కంప్లీట్ చేయను. మనం ఐడియాలో ఉండాలి. ఊర్లలో ఏంటంటే తాగే ఎక్కువ మంది జీవితాలు నాశనమైనాయి. ఇది తాగకుండా కొద్దిగా సన్మార్గంలో నడిస్తే సెట్ అవుతుందని చెప్పేసి నేను ఫస్ట్ నుంచే తాగట్లేదు. అప్పటి నుంచి ఇక లేదు. నాన్న చూసి ఇంకా వద్దనిపించింది లైఫ్? నాన్న చూసింది ఎప్పుడు, అవును, నాన్న చూసి అసలు కామన్గా వద్దనుకుంటా. ఊర్లో కూడా చాలామంది కూడా చాలా ఎంగేజ్లోనే 45-50లోనే చనిపోతుంటారు, ఈ పక్క ఊర్లలో కానీ ఆ ఊర్లలో కానీ. ఇది మంచిది కాదన్నది మనకు తెలుసు, అది దాని మీద విచక్షణ ఉన్నది నాకు. ఓకే, ఇది కరెక్ట్ కాదని. నాతో పాటు మా బ్యాచ్మెంట్లు కూడా చాలా మంది మానేసారు నన్ను చూసే. చాలామంది ఇక మనల్ని ఇబ్బంది పెట్టరు వాళ్ళు. నన్ను ట్రై చేస్తారు, వాళ్ళు తాగడానికి ట్రై చేపిస్తారు, కానీ వద్దులే ఇక మనం మానేస్తాం కావచ్చు వానికి ట్రై చేసి అని చెప్పేసి. తెలంగాణలో నాకు తెలిసి బాగా యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అంటే మీరేనేమో. యంగ్ ఉంటారు ఇంకా, ఒక హీరో లాగా. హీరో లెక్క ఉంటారా? అవునా? అవును. అంటే నేను అటు ఊర్లో కాకుండా ఇటు పుట్టి ఉంటే హీరోనా ఇప్పుడు? చెప్పలేదా? ఎవరు చెప్పరా? అంటే చాలా మందిని చూస్తాం పోలీసులు ఇప్పుడు అంతా బొజ్జలు పెంచేసి. అట్లే ఉండదు అంటే ఫిట్నెస్ మీద కొద్ది దృష్టి పెట్టిన వాళ్ళు బాగుంటారు, చాలా మంది మంచిగానే ఉంటారు. అంటే వాళ్ళకి ఆ డైట్ మెయింటెనెన్స్, టైమింగ్స్ అవి లేక. ఎక్కువ అమ్మ ఫీచర్స్ వచ్చాయి మీకు? ఇక ఎక్కువ మాటలు మొత్తం ముచ్చట్లన్నీ అమ్మాయి వచ్చినాయి. ఓకే. అందం నాన్నది వచ్చిందా? ఇక నాన్న అవును, హైట్ కానీ ఫీచర్స్ కానీ అవి వచ్చి ఉంటుంది. నెక్స్ట్ పిక్చర్ ఓ మా చిలక, అది కంకులు కాల్చుకుంటే ఆ చెట్టు కింద కూర్చున్నాడు. మా వచ్చిన మామిడి చెట్టు ఉంటుంది, ఆడ కూర్చొని ఇక తిన్నాం అన్నట్టు ఆ రోజు. ఇప్పుడు పొలం పని చేస్తుంటారా? మా వైఫ్ తీసిన ఫోటో అది. ఆమె చెప్తుంటుంది, చూసినా ఇంత మంచి ఫోటో తీసినా నేను లైఫ్లో. ఆ ఫోటో తీసినప్పుడు నేనే గుర్తు రావాలి మీకు, నేను ఇంత మంచి తీసినా అని. లవ్ మ్యారేజా మీది? లవ్ మ్యారేజే. ఎందుకు అంత సైలెంట్ ఎందుకు చెప్తున్నారు? లవ్ మ్యారేజ్ వన్ సైడ్ లవ్. ఓ, మీరు లవ్ చేశారా మేడం లవ్ చేశారా? మేడం సైడ్. ప్రేమించబడడం అంటే ఇష్టం నాకు ఎక్కువ. ప్రేమించారు, తిరిగి ప్రేమిస్తాం కదా ఇక. ఎలా స్టార్ట్ అయింది లవ్? ఈ లవ్ అని ఏముంటుందిలే కానీ ఆ పక్క ఊరోళ్ళే, తెలిసిన వాళ్ళే. ఇక ఆమె లవ్ చేసి ఉండే మాట ఇచ్చినాము,
పోలీసులు ఇంత కఠినంగా చెప్తారు ఎందుకు సార్ ఈ స్టోరీని మటుకు? జాబ్ రాకముందే మాట ఇచ్చినాం, ఆ మాట ప్రకారమే ఆ ఏరియాలో మళ్ళీ మేము చదువుకోవాలని ఆమె ఫస్ట్ అంటే ఆ విలేజ్ ఆ మండలం నుంచి ఫస్ట్ గెజిటెడ్ ఆఫీసర్ ఆమె విమెన్ నుంచి. ఓకే. ఎందుకంటే ఎవరు చదివిపోయారు ఎక్కువ, బాల్య వివాహాలు 10th అయిపోతే ఏదో అమ్మాయి భారం అన్నట్టు పెళ్లి చేసేస్తుంటారు. సో ఆమెకు ఒకటే చెప్పినాను, మంచిగా చదువుకో ఫస్ట్, ఈ లవ్ పువ్వులు నాకు పెద్ద పడవు ఇవి, నువ్వు చదువుకొని సాలిడ్ నిలబడాలి. మనం ఇక్కడ ఏరియాలో మనం నిలబడితే మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతారు. ఇక లవ్ చేసుకొని ఇవి మోసపోయిన వాళ్ళు అంటే పలానా బిడ్డ ఇట్లా మోసపోయింది, మిగతా బిడ్డలు కూడా చదువు అనిపించేస్తారు. సో ఏది ఉన్నా ఐడియల్గా ఉండాలని చెప్పేస్తే ఆమె బీటెక్ చేసింది. నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్ పంపిండే ఇక్కడ ఆర్సిడెడ్లో. అప్పుడే మ్యారేజ్ అయిన నెక్స్ట్ మంతే సివిల్స్ కోచింగ్ పంపిండు. అంటే ఆమె సివిల్స్ కోచింగ్ ఆమె సక్సెస్ అయితే మనం ఫుల్ టైం సర్వీస్ చేయొచ్చులే అని అనుకున్నా. బట్ ఆమె అప్పుడే పాలిటెక్నిక్ లెక్చరర్ పడి ఉండే అది కొట్టింది అన్నట్టు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్? గవర్నమెంట్ ఎంప్లాయ్. ఓకే. గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆమె కూడా కొద్దిగా స్పోక్ పర్సన్, మన లెక్కనే మాట్లాడుతుంది, ఆరేటర్, చిన్నపాటి ఆరేటర్. ఇద్దరు ఎవరిదే ఉంటుంది ఎక్కువ కమాండింగ్? కమాండింగ్ ఇక నాదే ఉంటుంది అనుకోండి. ఓ అవునా? మేడం చూస్తున్నారు కదా, చూసిన తర్వాత చెప్పండి. కమాండింగ్ నాదే ఉంటుంది. ఎంతమంది సార్ పిల్లలు? పిల్లలు 2 బాబులు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఒకడు ఇక క్లాసులు చెప్తే ఇక వద్దులే, ఇక ఏజ్ తెలుసు. ఓకే. 2 బాబులు చిన్నోళ్ళే. ఘర్షణలో వెంకటేష్ ఉన్నట్టున్నారు గెటప్. అంతేనా? స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసరా, ఫ్రెండ్లీ పోలీస్ ఆఫీసర్? ఫ్రెండ్లీ. మనం స్ట్రిక్ట్ ఏముంది, ఫ్రెండ్లీ, చాలా ఫ్రెండ్లీ. ఐడియాలజికల్ స్ట్రిక్ట్ బట్ ఫ్రెండ్లీ నేచర్. ఎప్పుడన్నా థర్డ్ డిగ్రీ ఎవరి మీద అయినా మనం చేసే అంత వింగ్సే వేరు కదా అలాంటి. అంటే ఇనిషియల్గా కొత్తలో ఎస్ఐగా ఉన్నప్పుడు, సిఐ కాకముందు అయిందిలే. అప్పుడు చేసి ఉంటే వేరే పరిస్థితులలో బాధ అనిపించిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా సార్? సిచ్యువేషన్ అంటే దాని పరిస్థితి బట్టి అరే అనవసరంగా మనం అట్లా ఏం కాదు. అలాంటి రిగ్రెట్ అయ్యే పరిస్థితి అయితే నేను ముందే చూసుకుంటా కదా, అట్లాంటి కాదు. అది వేరేది ఉండే రౌడీ షీటర్లు, అది అప్ప చెప్తుంటే దాన్ని చేసినాం. నెక్స్ట్ మీ గురించి ఒక మంచి ఆర్టికల్ అది. నెక్స్ట్ అబ్బాయి యశ్వంత్ మౌంటైన్ చాలా కసి ఉన్నాడు పాపం. దాని మీద తీసుకుపోయినాను ప్రేమతోటి ఫోటో తీసుకెళ్ళి నాకు పెట్టినప్పుడు అది తెలియదు నాకు. ఆ ఫోటో ఏదో ఫేస్బుక్లో ఉంటే అది డౌన్లోడ్ చేసుకొని ఆడ తీసుకొచ్చి పెట్టి. తనకి ఏదైనా హెల్ప్ చేశారా మీరు అక్కడికి వెళ్ళడానికి ఫైనాన్షియల్గా? చేసిన. అంటే మనం పెద్ద హెల్ప్ ఏం చేయలేదు పాపం తమ్ముడికి. వచ్చిండు, నా దగ్గర వచ్చిండు. నేను కొంత అంటే లిటిల్ బిట్ అమౌంట్ చేసిన. ఓకే. మా కలీగ్ తోటి కూడా కొంత ఇప్పించిన. కానీ వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ అది, అంటే ఎక్కడ చాలా ఖర్చుతో. తను కూడా చాలా అంటే చాలా పోరాటం చేస్తాడు గురించి, కసి ఉన్నాడు. ఈ పిల్లలు ఇట్లాంటి వాళ్ళు ఏమవుతారంటే మంచి పిఆర్ ఉంటుంది వీళ్ళకు. అసలు ఎంత వినయంగా, ఎంత అసలు ఎక్కడికైనా చొచ్చుకోబోతున్నారు వాళ్ళు. దానివల్ల మాత్రం మంచి పరిచయాలు అవుతుంది, ఎవరితో ఎట్లా మాట్లాడాలి, వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవ్వలేదు ఇప్పుడు. అవును. ఈ అబ్బాయి ఒకరు, తుకారం ఒకరు, మాలావత్ పూర్ణ కూడా వచ్చింది. ఆమె కూడా కొంచెం ఒక టైం ఉంది తనకి, ఒక మంచి లైఫ్ ఉంటుంది తనకి, మంచి లైఫ్. ఎప్పుడైనా తను ఇండియా ఫ్లాగ్ ని రిప్రజెంట్ చేస్తాడు. సూన్. విష్ యూ గుడ్ లక్ యశ్వంత్. నెక్స్ట్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలో ఒకసారి చూద్దాం. మీ వీడియోస్ నాకు తెలిసి మీకన్నా కూడా మిమ్మల్ని ప్రేమించే మీ అభిమానులు ఎక్కువ వైరల్ చేస్తుంటారు అనుకుంటా. నేను చాలా టైమ్స్ చూశాను. ఫుల్ ఫార్వర్డ్స్, షేర్లు, కామెంట్స్ ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచే ఉంటాయి. వీళ్ళు పిల్లలు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వచ్చి తీసుకుంటారు వీడియోలు, తీసుకొని ఇన్స్టాలు దీంట్లో పెట్టేస్తారు కదా. పెట్టేసినాక ఇక అవి చాలా మంది నచ్చుతుందేమో తీసుకుంటారు. బట్ మీరు చాలా ఫ్రెండ్, మంచి మాటలు మాట్లాడింది ఏది ఎక్కలేదు, నడిచింది మాత్రం తీసుకుంటే చాలా మంది లక్షల్లో మిలియన్లు చూస్తున్నారు. నేను అదే షాక్ అవుతా. అది ఇంత మంచి మాటలు చెప్తాం కదా మీటింగ్లలో, అది ఎవరు వీడియో తీసి అది ఎవరు పెట్టరు అని ఎవరు చూడరు. ఇవి పెట్టండి రా అంటే లేదన్న ఇవి పెడితేనే వీళ్ళకు ఇన్స్పిరేషన్ ఉంటుందని చూస్తుంటారు. చాలా మంది నాకు దిల్సు నగర్ లో ఐరియాలో పోయినప్పుడు వాళ్ళు అవే చెప్తారు అన్నట్టు. పోలీస్ అకాడమీ ట్రైనింగ్ అంతా ఇక్కడ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి కదా, అక్కడ పోయినప్పుడు ఇవే చెప్తుంటారు వాళ్ళు. అవి అట్లా మాకు బాగా ఇష్టం సార్ అవి అని. చాలా మంది రూమ్లలో మన ఫోటో పెట్టుకొని చదువుతుంటే బోని పర్లేదు అనిపిస్తుంది. వాళ్ళ డీపీలు పెట్టుకుంటా, వాళ్ళ డిస్ప్లే మీద పెట్టుకొని, కొందరు మొబైల్కు కవర్ ఫోటోలు పెట్టుకున్నాను. నేను షాక్ అయినా. ఒక లైబ్రరీకి పోతే వాడు ఉరికి వచ్చిండు, ఇక సార్ మీతో ఫోటో దిగితే సార్ పెద్ద ఫ్యాన్ సార్ అంటాడు, చూపిస్తుండే. అంటే చాలామంది యూత్ ఇప్పుడు ఏంటంటే ఏదన్నా అనుకుంది జరగకపోతే వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకొని అంధకారంలోకి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటి వాట్ నెక్స్ట్ అనేది కూడా తెలియకుండా
అలాంటి యూత్ ఇప్పటికీ చాలా ఉన్నారు. ఏం చెప్తారు అలాంటి యూత్కి? అంటే ప్రెజర్ ఫీల్ అవుతారు కొందరు మంది. ఏంటంటే ఇక నోటిఫికేషన్ సరే టైంకి రాకనో ఏదో ఉంటుంది. కానీ అంటే ఏదో సినిమాలో పాటే వచ్చింది కదా, అంటే ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదు, మరింత గొప్పగా పోరాడే అవకాశాన్ని పొందడం అని. అంటే ఒకసారి ఓడిపోతే నెక్స్ట్ గేమ్ ఉండదని కాదు కదా. ఇప్పుడు కోహ్లీ ఈరోజు ఆడలేదంటే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది కదా, మళ్ళీ ఇంకొక సెంచరీ చేసుకోవచ్చు. అవును, ఆ స్పిరిట్ తీసుకోవాలన్నట్టు. అంటే అసలు ఇక్కడ నుంచే క్లోజ్ అని కాదు కదా. ఇప్పుడు 21-22 ఇయర్స్కి చదవడం స్టార్ట్ చేస్తాడు, 22లో రాలేదనుకో 23లో వస్తుంది కదా, 24లో వస్తుంది, 25లో వస్తుంది, ఎక్కడో ఒక్కడ వస్తుంది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2007లో చాలామంది కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన వాళ్ళు, మంచి మేధావులు, కానిస్టేబుల్ వచ్చినా వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అప్పుడు 2007లో కానిస్టేబుల్ రాను, 2009లో చాలామంది ఎస్ఐలు అయ్యారు. ఎస్ఐ రానోళ్ళు డిఎస్పీలు అయ్యారు చాలామంది. రకరకాల గ్రూప్ 2 రానోళ్ళు సివిల్స్లో కొట్టారు. అంటే ఒక అవకాశం రావాలి, దాని మెరుగైన అవకాశం ఇంకోటి ఉందని అర్థం. వాళ్ళట్లా లైఫ్ను, అంటే బుద్ధుడు ఒక మాట అంటాడు, లైఫ్ ఈజ్ స్ట్రగుల్, జీవితం అంటేనే పోరాటం. అది పోరాటమే. అది పొద్దున్న లేచిన కాడ నుంచి సాయంత్రం పడుకునే వరకు నువ్వు పోరాడుతూనే ఉంటావు లైఫ్లో. అందుకని ఆ పోరాడేది ఏదో ధర్మం కోసం పోరాడమంటాడు, ఆ పోరాడేదో నీతి కోసం పోరాడమంటాడు. అంటే అధర్మం కోసం, అన్యాయం కోసం, అవినీతి కోసం ఎందుకు పోరాడతావు? ఎలాగో పోరాడుతూనే ఉంటావు కదా. అదేదో ధర్మం కోసం పోరాడు, నీతి కోసం పోరాడు, జనం కోసం పోరాడు. నీ లైఫ్లో నువ్వు అనుకున్నాడు, పుట్టినప్పుడు అనుకోవాలి లైఫ్ ఈజ్ స్ట్రగుల్, అది నిత్యం జరిగే యుద్ధం. అది ఆ యుద్ధంలో నువ్వు అయిపోయింది అనుకున్న వరకు నీది నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడు నువ్వు ఆడ ఆగొద్దు, ఇంకా ఒక అవకాశం ఉంటుంది, ఆ అవకాశం కోసం వెయిట్ చూడాలి. ఈ రోజు తోటి అయిపోయింది, నెక్స్ట్ ప్రపంచం చూడాలి కదా, నువ్వు నెక్స్ట్ డే ఏం జరుగుతుంది తెలియదు, దానికోసం వెయిట్ చేయాలంట నేను. సో పోరాటం అన్నారు కాబట్టి కాకికి ఖద్దర్కి చాలా దగ్గర అనుబంధం ఉంటుంది. ఒకరి కోసం ఒకరు పని చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రెజర్లు కూడా ఎక్కువ ఉంటాయి కాకికి. అలా ప్రెజర్గా ఫీల్ అయిపోయి చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు ఉన్నాయా మీ లైఫ్లో? నా లైఫ్లో ఏం లేదు, అలాంటి లైఫ్ ఏం లేదు. అసలు నేను ఎక్కువ ప్రెజర్గా ఫీల్ గాను. ఇప్పుడు చాలా నాకు నెగిటివ్ కామెంట్ చేసి వాళ్ళు చెప్తారు నేను చెప్పింది చేయాలి నువ్వు, నేను చేసేది అవి కాదు కదా, నాకు అంత పెద్దగా వాళ్ళు ప్రీవియస్గా చాలా ఉన్నాయి కదా. ప్రీవియస్ కూడా నేను వేరే వర్క్స్ చేసిన. అలా అంటే మా మిత్రులు ఫీల్ అవుతుంటారు కానీ నేను చెప్తుంటారు కామన్ రా ఇవి, దీన్ని మనం ఫేస్ చేయాలి అంతే. నువ్వు వచ్చినావు అంటే నువ్వు రింగ్లో వచ్చిన తర్వాత నువ్వు బాక్సింగ్ చేయాల్సింది తప్ప నువ్వు గోడకు పోయి పక్కన కూర్చుంటే కుదరదు కదా. వాడు కొడుతా అంటే నువ్వు ఎంత రిసీవ్ చేసుకుంటే అంత పంచి నీళ్ళ ఉంటుంది కదా, అంత బలం అయితే నువ్వు ఆ రింగ్లోకి వచ్చినావు. సో తీసుకోవాల్సిందే, చేయాల్సిందే, యుద్ధంలో గెలవాల్సిందే. ఏదున్నా కూడా నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా ఒకటి ఇదని కాదు. ఇప్పుడు చదివినోడు ఇటు కష్టపడి ఇటు వచ్చిండు, చదివినోడు కూడా రోజు స్ట్రగుల్ చేస్తుంటారు కదా. రోజు నాగలి బట్టి దుంతేనే మన పంట బయటకు వస్తుంది, కూలి పని చేస్తేనే రోజు గడుస్తుంది. ఒకసారి అనిపిస్తుంది మేస్త్రి పని చేసేటోడు, ఆ కూలి పని చేసేటోడు ఆ రోజు పని చేస్తేనే ఆ పని. ఆ కుటుంబంలో ఆ పెద్దకు వారం రోజులు జ్వరం వస్తే ఆ జ్వరం వచ్చినందుకు ఇంక తర్వాత ఏమి ఉండదు ఆయనకు. జ్వరం వచ్చిందనుకో ఆ కుటుంబం అంతా వారం తర్వాత డబ్బులు ఉండవు వాళ్ళ దగ్గర. అవును, అలాంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. అనార్గనైజ్డ్ సెక్టర్లలో చాలామంది లేబర్ మనం చూస్తుంటాం. అంటే మీటింగ్లకు వెళ్తుంటారు చాలామంది జలాన్లు ఉంటే అసలు వాళ్ళు అంటే ప్రొటెక్షన్ ఉండవు, వెహికల్లో ఊరికే పోతుంటారు. నేను వాళ్ళ కోసం చెప్తుంటా, నేను ఊర్లలో కూడా అదే మాట. అంటే మన బిడ్డ కూడా లీడర్ కావాలని కలగనురా నాయన. ఎవరి కోసమో చప్పట్లు కొడతారు, ఎవరినో టీవీలో చూసి మురిసిపోతారు, ఎవరి కొడుకో ఆఫీసర్ అయిపోతే చప్పట్లు కొడతారు. అది కాదు, నీ బిడ్డ ఆఫీసర్ కావాలి, నీ బిడ్డ లీడర్ కావాలి, నీ బిడ్డ ఒక నాయకుడు కావాలి. అలాంటి కోరికలు కనాలి మనం. అలాంటి సమాజం కోసం మనం ఎదురు చూడాలి, దానికోసం చేయాలి. సొసైటీలో బానిసలను ఎవరు చేయరు, మనం బానిసలు అనుకున్నంత వరకు నిన్ను బానిస ఎవరు చేయడు. నేనేమంటా అంటే పుట్టడం పేదరికంలో పుట్టినా కూడా ధైర్యంగా ఉండాలి. ఇక నేను ఒక రాజునని ఫీల్ కావాలి. నువ్వు ఆ ఫీలింగ్లోకి రాలేదనుకో నిన్ను బానిసం చేసి పడేస్తుంది సొసైటీ డెఫినెట్గా. అందుకని నేను చెప్తా, యవ్వనంలో నీ లక్ష్యం కోసం నువ్వు పని చేయకపోతే అది అయినాక నీ యవ్వనం అయిపోయినా ఇంకోరి లక్ష్యం కోసం పని చేస్తుంటాను. నీ గమ్యాన్ని నువ్వు పెట్టుకున్న లక్ష్యాన్ని నువ్వు రీచ్ కాలేదనుకో, నువ్వు పెట్టుకోలేదనుకో, ఇంకోని కోసం వేరే కంపెనీ పెడతావు, నువ్వు దాంట్లో జాబ్ చేస్తావు, ఆ జాబ్లో నువ్వు పని చేస్తుంటావు. అంటే ఎవడి గమ్యం అది, వాడు ఒక 100 కంపెనీలు పెట్టుకుంటాడు, వాని లక్ష్యం కోసం పని చేస్తుంటావు. సో నీ లక్ష్యం కోసం నువ్వు పని చేయి. ఎవరి జేబులో పైసలు చూసి నువ్వు మురిసిపోవద్దు. 100 కోట్లు ఉన్నాయి కదా వాడు నా దోస్తు అని చెప్పేసి మురిసిపోయినంత కాలం నీ జేబులో రూపాయి రాదు. సో నువ్వు అలా ఎదగాలి, నువ్వు 100 కోట్ల ఆస్తిపరుడు కావాలని నువ్వు కసితో నువ్వు పోరాడితేనే నీ జేబులో పైసలు వస్తాయి. నీ జేబులో పైసలు చూసి నువ్వు మురిసిపోయే రోజులు రావాలి, నిన్ను నాయకుడు చూసుకునే రోజులు రావాలి. ఎందుకంటే నేను ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళకి ఏం చెప్తా అంటే ఇది మనం కావాలి, మన బిడ్డను ఆడ చూడాలి అని చెప్పేసి అనుకుంటాం. జీవిత సత్యాలు బాగా చెప్తారు. ఎక్కడ నేర్చుకున్నారు? అంటే ఇంకా కష్టాల నుంచి పుట్టిని అంటారా లేకపోతే
కష్టాలని కాదు కానీ ఒక చిన్న కష అయితే ఉంటుంది. అంటే ఏదో రోజు మన రోజు రాకపోతుందా. కొటేషన్స్ కూడా బాగా చెప్తారు అనుకుంటా, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాగా. నిజం చెప్పండి, నేను విన్నాను. ఒకటి ఏదైనా చెప్పొచ్చు కదా, కొటేషన్ ఇన్స్పైర్ అవుతారు పిల్లలు. కొటేషన్ ఒక కొటేషన్ ఏదైనా. నీ కోసం జీవిస్తే నీలోనే ఉండిపోతావు, జనం కోసం జీవిస్తే జన హృదయాల్లో నిలిచిపోతావు. మన కోసం మనం జీవించదు, కొంత సమాజం కోసం జీవిస్తే వాళ్ళ హృదయం పైన ఉండిపోతాం, వాళ్ళ హృదయ పలకాల పైన రాసి పెడతారు మనది. సో ఎంతో కొంత వాళ్ళు చేస్తే మనం మేలు చేసిన వాళ్ళం అవుతాం. ఇది చాలామంది అది సినారీ డైలాగ్ బాగా చాలామందికి ఎక్కింది. అది ఓకే, ఒక అబ్బాయి కూడా ఎస్ఐ కొట్టి అదే అండి ఏం చెప్పారు అంటే సినారీ ఏమంటాడంటే, ఎవడికి కావాలో ఈ ఓడిపోయిన వాడి సంజాయిసి, వాళ్ళకు కొట్టుకుపోయిన వాడికి ఈ లోకం జలసమాధి కడుతుంది, ఒడ్డుకు చేరిన వాడికి ఈ లోకం వంగి సలాం కొడుతుందని. అంటే ఈ సమాజం నిన్ను గెలిస్తేనే సపోర్ట్లు కొడతారు, నువ్వు ఓడిపోయినావు అనుకో నిన్ను ఎవడు పట్టించుకోడు. అవును, నువ్వు గెలిస్తేనే మైకులు పట్టుకొని చుట్టూ ఉరుకుతారు, మీడియా ఉరుకుతుంది, అందరు ఉరుకుతారు. చిన్న ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారు ఈరోజు. అవును, సీఎం గారు అయినారు కదా, అందరూ ఇక ఎట్లా లైన్ కడుతున్నారు. ఆయన పడ్డ కష్టం బహుశా ఈ 5 సంవత్సరాల్లో. ఫైటర్ ఊర్లోకి వెళ్ళి వచ్చినాడు. రాజకీయ నేపథ్యం కూడా లేదు పెద్దగా, అంటే పెద్ద ఫినాన్షియల్ కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. అంటే ఒకనొక టైంలో ఆయనకి ఒక జెడ్పీటీసీ ఇవ్వటానికి కూడా ఏ పార్టీ ముందుకు రాలేదు. స్వతంత్ర అభ్యర్థిగానే జెడ్పీటీసీ వేశారు. ఎమ్మెల్సీ కూడా స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి గెలిచిండ్రు. తర్వాత టీడీపీ వచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చింది అని చెప్పేసి విన్నాం మనం. అవును, బట్ ఆయన ఫైట్ చూస్తే చూడండి, అంటే బీఫామ్ దొరకని జడ్పీటీసీ బీఫామ్ దొరకని అక్కడ నుంచి 119 మందికి బీఫామ్ ఇచ్చి కాడికి వచ్చారు. రాజకీయాలు కాంప్రమైజ్ ఉండొద్దు, అంటే ఆ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా కూడా కాంప్రమైజ్ ఉండొద్దు. కాంప్రమైజ్ లేకుండా కొట్లాడితే ఏదైనా సాధించవచ్చు అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన. రియల్ ఫైటర్. కేసీఆర్ గారు కూడా అంటే ఆయన కూడా అంతే 1983లో ఓడిపోయినట్టుంది. ఓడిపోయినాక ఇక ఆయన నుంచి 85 నుంచి ఆయన కూడా తిరిగి చూడలే. ఆయన కూడా ఇట్లా వచ్చేస్తున్నాడు, అంటే విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే ఇద్దరు కూడా, చాలా మారుమూల ఊర్లోకి వచ్చిన వాళ్ళే. ఇద్దరికి కూడా రాజకీయ నేపథ్యం లేదు పెద్ద. ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా కాశీ గారు? మీరు అన్నారు అంటే సమాజం కోసం ఇంతగా ఆలోచిస్తున్నారు, ప్రజల గురించి, యూత్ గురించి ఇంతగా ఇన్స్పైర్ అయ్యే మాటలు చెప్తున్నారు కాబట్టి ఇన్ ఫ్యూచర్ మేబీ మేము చూసే అవకాశం ఉందా? ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ? కాలం నిర్ణయిస్తారు కానీ మీకు చాలా ఈజీ అక్కడ మీ ఏరియాలలో. ఈజీ అని అన్నింటిలో టఫ్ అయి ఉంటుంది, రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అన్ని టఫ్ అయి ఉంటుంది. అట్లనే ఈజీ అని ఉండదు, దేని కాంపిటీషన్ దానికే ఉంటుంది. సో మనం ఉద్యోగం చేస్తున్నాం కదా, దాంట్లో అంత ఈజీ యాక్సెసెస్ ఉండదు. ఓకే, అంటే లైట్లో ఆ లైట్లో ఉన్న వాళ్ళకు కొద్దిగా ఈజీ ఫోకస్ ఉంటుంది. ఇప్పుడు సర్కస్లో డ్యాన్స్ చేసినప్పుడు పై నడిస్తేనే కదా తెలిసేది చాలా మందికి. సో మన సర్కస్లో లేవుగా ఇప్పుడు, ఆ సర్కస్లో ఆ సర్కిల్లో ఉన్నప్పుడు కొద్దిగా లైట్ మీద పడుతుంటుంది. సో ఏ పార్టీ వైపు చూసే అవకాశం ఉందంటారు ఇన్ ఫ్యూచర్ వస్తే? చూడాలి ఇక, అది ఇంకా డిసైడ్ కాలేదు. మీకైతే ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్టెడ్ అంటే ఎక్కువ మందికి హ్యూజ్ మెంబర్, అంటే హ్యూజ్ పీపుల్కి మనం హెల్ప్ చేయాలనుకుంటే అల్టిమేట్ పవర్ ఇస్ ద పొలిటిక్స్. ఇష్టమా మీకు సేవ చేయటం, బాగా హెల్ప్ చేయటం? ఇక అంటే మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ అదే కదా, మూలాలు మర్చిపోవద్దు అనేది మన ఒకటి. అంటే మనం కూడా ఉత్త మాటలు చెప్పేసి ఆగం చేయకుండా ప్రాక్టికల్గా మనకు తెలుసు కదా కొంతవరకు, మనం ఇది చేస్తే ఇది అవుతుంది, ఇది చేస్తే ఇది. అంటే ఒక్కొక్క పాలసీస్ చాలామందికి లక్షల మందికి అన్నం పెడుతుంటాయి కదా, ఒక చిన్న స్కీమ్ వేల మందిలో వెళ్తే ఇప్పుడు ఏముందిలే సార్, రాజకీయాల్లో కూడా ఎవరు కింగ్ అవుతారో ఎవరు కింద పడతారో తెలియదు. ఎవరు చిన్న ఎగ్జాంపుల్ రేవంత్ గారు అన్నట్టే సీతక్క గారిని కూడా చూసాం మనం. అవును, ఎక్కడి నుంచి వచ్చారు, ఆమె లైఫ్ స్టైల్ ఏంటి, ఈరోజు ఆమె ఏంటి. అవును, ఇవాళ మినిస్టర్గా వచ్చేసింది ఆమె. అంటే అంత కష్టాలు ఉంటాయి, అంత ఈజీగా ఏముండదు. అంటే మనం సక్సెస్ అయినాకనే చూస్తాం కానీ దాని వెనకాల వాళ్ళు పడ్డ కష్టాలు కనిపించవు కదా. అది అంటే వర్ణనాతీతం ఉంటాయి అవి. అవి మనం ఎక్స్పెక్ట్ చేయని అసలు మనకు ఊహ కూడా అందవు, అన్ని కష్టాలు ఉంటాయి. ఎందుకంటే మీ జిల్లా నుంచే వచ్చారు కాబట్టి ఆమె కూడా. సీతక్క మా పక్క కాన్స్టిట్యూన్సీ, పక్క కాన్స్టిట్యూన్సీ కదా, అందుకే పక్క కాన్స్టిట్యూన్సీ వస్తుంది. మా మండలం అనుకొని వాళ్ళ మండలం ఉంటుంది, కొత్తగూడ మండలం ఉంటుంది. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది మిమ్మల్ని ఈ పొజిషన్లో ఇలా చూడటం. మాకే ఇలా అనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఇష్టపడే మీ అభిమానులు, మీ చుట్టాలు, అభిమానులు వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారు? ఇంకా అభిమానులు అందరు దోస్తులే, నాకు అందరు దోస్తులేనా? దోస్తులే, కాకపోతే వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళు కావచ్చు, తమ్ముళ్ళు, ఇక వచ్చే జనరేషన్లో. సినిమాలు చూస్తుంటారా? చూస్తుంటా, సినిమాలు చూస్తుంటా. బాగా చూస్తుంటారా? బాగా అంటే చూస్తుంటా. ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరో ఏం లేదు, సినిమా మాత్రం కేజీఎఫ్ బాగా మనకు మైండ్కి ఎక్కింది. కన్నడ మూవీ అంత ఆ స్థాయిలో తీయడం అన్నది. సినిమాలు చూస్తుంటా, పాటలు వింటుంటా. ఎవరు సినిమాల్లో కడగలేదు మిమ్మల్ని?
అడిగారు కానీ ఇక ఈ రోల్స్ ఇవి చేయనని చెప్పి చెప్పిన చాలా అడిగారు. చేస్తే డైరెక్ట్ హీరోనే. ఇక మనం ఎట్లున్నా అదే ఉండాలని, కళలో కూడా అదే హీరో అంటే అలాగే బతకాలి, అలానే బతకాలి, అలాగే ఫిక్స్ అయి ఉండాలి. ఎందుకంటే మనం ఎక్కడ కూడా నెవర్ గివ్ అప్. అలా అనుకున్నారు కాబట్టి ఇలా ఉన్నారు ఇప్పుడు. నేను ఏమంటా అంటే గట్టు మీద చిన్న గోషి పెట్టుకొని కూర్చున్నాడు కూడా వాడు రాజు లెక్కన కూర్చోవాలి. వాటిలో ఉంటేనే వాడిని ఆ పాజిటివ్నెస్ వస్తుంది. నేను తక్కువని నా వల్ల ఏమవుతుందని అనుకున్నంతసేపు అనుకున్నాం అనుకో, అక్కడ నుంచి అయిపోతుంది. ఓకే చాలు, ఇది మనం చేయగలుగుతాం, ఇది మన వల్ల ఏ పనే, ఇది మనం ఎందుకు చేయలేము, ఇవి ఎంతోమంది చేసినాయి కదా, ఇవి అందరికి సాధ్యమైనవి, మనకెందుకు సాధ్యం కాదు, మనం ఫస్ట్ టైం కాదు కదా, అవును చాలామంది చేసిందే కదా ఇవి. మనం ఈరోజు అంటే చాలా మనకు స్కూల్లో చెప్తుంటారు, లేకుంటే ఉపన్యాసాలు చెప్తుంటారు, సమాజం మనకిచ్చింది, సమాజం తిరిగి ఇవ్వాలి, దేశం మనకిచ్చింది, దేశం ఇవ్వాలి. ఇదేం అర్థం కాకపోయింది నాకు చిన్నప్పుడు. అది ఏం చెప్తున్నారు దాన్ని. ఇప్పుడు ఇది మన ప్రమేయం లేకుండా వచ్చింది. ఇది అంటే ఇది మనం దీంట్లో తయారు చేసిన మనం లేదు, మాట్లాడే భాష మనది కాదు, అంటే ఒకరి నుంచి వచ్చిందే, కట్టుకున్న వేషధారణ, మనం మాట్లాడే పద్ధతి, ఇవన్నీ కూడా ఒకరి నుంచి నేర్చుకున్నది. ఇవన్నీ ప్రతిదీ మనం కాపీ కొట్టిందో నేర్చుకోవడమో జరిగిందే. సో ఇంత ఇచ్చిన సొసైటీకి మనం తిరిగి ఏదో ఇవ్వాలి. ఇప్పుడు మైక్లో మాట్లాడుతున్నావు, టీవీలో చూస్తున్నావు, ఇవన్నీ అవుతున్నాయి కదా, ఇవన్నీ కూడా మనకు ఈ సమాజం ఇచ్చింది, ఫోన్ సమాజం ఇచ్చింది. ఇవన్నీ ఇది పైసలు పెట్టి కొని ఉండొచ్చు, అది వేరు, కానీ మన దగ్గర ఉన్న ఏది కూడా మనవి కావి. అంటే చాలామంది శాస్త్రవేత్తలు ఈ సమాజం కష్టపడి మనకి ఇచ్చింది. సో ఇంత ఇచ్చిన సొసైటీకి ఏదో ఒకటి తిరిగి ఇవ్వాలి. మనం ఈ తిరిగి ఇవ్వాలనే క్రమంలోనే మన జీవితం నడుస్తుంటుంది, ఇక ఆ సర్కిల్లో నడుస్తుంటుంది. సో నిత్యం కష్టపడుతూ ఏదో ఒకటి చేయాలంతే. అంతే, ఇక కష్టపడుతూ ఏదో ఒకటి చేయాలి. ఇక కష్టపడితే ఆ కష్టం కూడా ఇష్టంతో చేయాలి మనం, లేకపోతే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. చూస్తుంటే ఫ్యూచర్లో రాజకీయాల్లోకి వచ్చేటట్టు కనిపిస్తున్నారు. కనిపిస్తున్నా జ్యోతిష్యం చెప్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చే మాట అయితే నిజంగా మీలాంటి వాళ్ళు రావాలి, ప్రజలకు సేవ చేయాలి, అలాంటి ఒక మంచి మనసు మీకు ఉంది కాబట్టి తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని మనస్ఫూర్తిగా నేను కూడా నమ్ముతున్నాను. కాశీ గారు అసలు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తారు. నెక్స్ట్ మీరు తర్వాత ఎంపీగా ఎమ్మెల్యేగా అయినప్పుడు వేసుకోవడానికి పనికి వస్తుంది కదా సార్. ఇది నేను ముందే చెప్పా, ఆ రోజే చెప్పా, నేను ఆ శాస్త్రి గారు చెప్పినట్టు. నేను రోషన్ ఆ రోజే సుమన్ టీవీలో ఆ రోజే కాశీని పసిగట్టాడు, ఆ రోజే చెప్పేశాడు. సూపర్. ఎనీహావ్ నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎందుకంటే అడగగానే వచ్చారు సార్. అండ్ విష్ యూ గుడ్ లక్, ఎందుకంటే మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, మీరు ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మంచిని కోరుకుంటారు కాబట్టి ఇలా ఎంత పాజిటివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ రోషన్. అండ్ ఈ వ్యవస్థలో ఇలా ఉండటం అనేది చాలా కష్టం సార్. ఎందుకంటే చూస్తున్నాం మనం ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తున్నాం, కానీ ఇప్పుడు కూడా ఒక పెద్ద ఆఫీసర్ దగ్గర నుంచి చిన్న హోమ్ గార్డ్ వరకు కూడా సెక్సువల్ అబ్యూజింగ్ ఎక్కువైపోయింది, అసలు వల్గర్గా మాట్లాడటం ఎక్కువైపోయింది. అంటే పోలీస్ వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి, చాలా మార్పులు. సో ఇదంతా మారాలి. యంగ్ జనరేషన్ కూడా అదే అనుకుంటున్నాం, అంటే మంచోళ్ళు రావాలి, అంటే కష్టపడి రావాలి. మీరు రాకపోతే వేరేటోడు వస్తాడు కదా, అంతే, అందుకని రావాలి. మీరే మంచోళ్ళు రావాలి, మంచి చేయాలి, అంటే వాళ్ళ తల్లిదండ్రుల కళలను వీళ్ళు సాకారం చేయాలి, వాళ్ళ జనరేషన్ చేంజ్ చేయాలి. ప్రతి ఒక కుటుంబం నుంచి ఒక పిల్లోడు వచ్చి వాళ్ళ తరాన్ని చేంజ్ చేసినట్టు చేంజ్ చేసే అవకాశం ఉన్నది. ఎందుకంటే పోలీసులను చూసి ఇప్పుడు రూరల్ ఏరియాలో భయపడుతుంటారు, వణుకుతుంటారు, అక్కడికి వెళ్ళి ఒక ప్రాబ్లం కూడా చెప్పుకోలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితుల నుంచి ఎక్కడికైనా రావచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయినా చెప్పుకోవచ్చు, దానికి మేము ఉన్నాము అండగా అని మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, అబ్బో ఇలాంటి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారని. వాళ్ళంటి వాళ్ళకి కూడా ఓకే మనం కూడా హ్యాపీగా వెళ్ళి మన ప్రాబ్లమ్స్ చెప్పుకోవచ్చు అని ఒక చిన్న ఇన్స్పిరేషన్ ఎక్కడో ఒక చోట స్టార్ట్ అవుతుంది కదా. అవునవును, దానికి ఉదాహరణ మీరే. థ్యాంక్ యూ సో మచ్ కాశీరామ్ గారు. విష్ యూ గుడ్ లక్, కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ వెళ్ళబోయే స్టెప్స్కి కూడా. థ్యాంక్ యూ